ఇప్పుడు ప్రెజెంట్ జనరేషన్‌లో చాలామంది లైక్ అంటే ప్లాస్టిక్ సర్జరీస్ గానివ్వండి, హ్మ్. లైపోస్ గానివ్వండి, ఇలాంటివంటే ఇంతకుముందు ఎక్కువ ఫీమేల్స్ చేయించుకుంటూ ఆ! ఉండేవారు. కరెక్ట్. అండ్ స్కిన్ కేర్ ట్రీట్మెంట్స్ కానివ్వండి, ఏదైనా కానీ, ఏదైనా మన నోస్‌కి చేయాలన్నా, లిప్స్‌కి చేయాలన్నా, జా లైన్ అన్నా ఇలాంటివన్నీ ఎక్కువ ఫీమేల్స్. ఆ! ఇప్పుడు ఫీమేల్సే ఎక్కువున్నారా? ఈవెన్ మేల్స్ కూడా చేయిస్తున్నారా? మేల్ కూడా మీరు నమ్మరు కానీ నా దగ్గర వచ్చే సెలబ్రిటీ క్లయింట్స్‌లో లిటరల్లీ 60% మేల్సే ఉంటారు. ఓహ్! అవునా? ఓకే. సో, అందరికి ఇప్పుడు మేల్స్‌కి ఎస్పెషల్లీ కామన్‌గా కావాల్సిందేంటంటే జా లైన్. హ్మ్. ఎవరినైనా ఇప్పుడు మీరు చూస్తే టీవీ మీదకెళ్ళాలి అంటే జా లైన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. హ్మ్. అండ్ అదే సేమ్ ఇన్ రియల్ లైఫ్ ఆల్సో. ఇప్పుడు ఎవరికైనా కాస్త మనకి ఓల్డర్ లుక్ కావాలి, చూడ్డానికి బావున్నారు, పాలిష్డ్ లుక్ కావాలంటే ఫస్ట్ వాళ్ళు జా లైన్ కరెక్షన్ కోసం వస్తారు. హ్మ్. సెకండ్‌లీ ఇప్పుడు మ్యాన్ బూబ్స్ అంటారు చూడండి. మేల్స్‌కి కూడా బ్రెస్ట్ సైజ్ పెరగడము, గైనకోమాస్టియా అంటాం. ఆ సర్జరీస్ కూడా ఇప్పుడు చాలా ఎక్కువైపోయాయి. ఓకే. సో, ఇంతకుముందు జిమ్‌కి వెళ్లి పెంచుకునేవాళ్ళు కదా! ఇప్పుడు చాలా ఎక్కువైపోతున్నాయి అని తగ్గించుకుంటున్నారు అవి. ఓకే. సో, అలా. జనరల్‌గా మెయిల్‌కి కూడా జా లైన్ అనేది ఇంత పర్టిక్యులర్‌గా చూస్తున్నారా? చాలా డెఫినైట్‌లీ. బికాజ్ వాళ్ళకి బియర్డ్ ఆల్రెడీ ఉంటది కాబట్టి ఆ! దాన్నంత పర్టిక్యులర్‌గా చాలా మంది పట్టించుకోరేమో అవునవును. అనుకుంటున్నాను. లేదు లేదు. బట్ నో. చాలా. ఫేస్‌లో చాలా ఎక్కువ ఇప్పుడు మీరు చూస్తే ఎవరైనా హీరోస్‌లో సెల్ఫీస్ అవన్నీ కూడా వాళ్ళు పెడితే వాళ్ళకి చిన్ను, జా లైన్ చాలా ప్రామినెంట్‌గా ఉంటుంది. ఎగ్జాక్ట్‌లీ. సో, అందుకే ఈవెన్ అందరూ దాంతోటే ఇన్‌ఫ్లూయెన్స్ అయిపోయి మాకు కూడా చిన్ను, జాయిన్ లైన్ చాలా మంచిగా కావాలి అన్నట్టు అడుగుతున్నారనమాట. హ్మ్. ఎలా చేస్తారు జనరల్‌గా జా లైన్ అంటే? సో, జా లైన్ కరెక్షన్‌కి కూడా 2, 3 టైప్స్ ఉంటాయి. హ్మ్. మనం సర్జికల్‌గా చేయొచ్చు, నాన్ సర్జికల్‌గా కూడా చేయొచ్చు. హ్మ్. నాన్ సర్జికల్‌గా అంటే ఇట్లానే ఫ్యాట్ పెట్టి లేదంటే ఫిల్లర్స్ ఉంటాయి. హ్మ్. ఫిల్లర్స్ అవన్నీ ఇంజెక్ట్ చేసి, బోటాక్స్ ఇచ్చి అట్లా దాంతోటి మోడిఫై చేయొచ్చు. హ్మ్. సర్జికల్ అంటే దానికి ఇంప్లాంట్స్ ఉంటాయన్నమాట. సో, హ్మ్. మనం బ్రెస్ట్ ఇంప్లాంట్స్ ఎట్లా ఉంటాయో అలానే చిన్ ఇంప్లాంట్స్ అనేవి కూడా ఉంటాయి. హ్మ్. అవి పెట్టగానే మీకు ఇమ్మీడియేట్‌గా చిన్ షేప్ మొత్తం మారిపోతుంది. ఓకే. ఇది కూడా సిట్టింగ్స్ ఉంటాయా? ఇన్ని చేయించుకోవాలి లేదు అలా? లేదు. ఇవన్నీ వన్ టైమ్ సర్జరీస్. ఓకే. సర్జరీస్ అన్నీ వన్ టైమ్. నాన్ సర్జికల్ వాటికి డెఫినైట్‌లీ ఒక ఏడాదికొకసారో, 2 ఇయర్స్‌కొకసారో అది చేయించుకుంటూ ఉండాలి. అండ్ ఈవెన్ లిప్స్ ఫిల్లింగ్ కూడా చాలా మంది చేయిస్తున్నారు ఇప్పుడు. అవును. ఇది నేను యాహ్! చాలా ఎక్కువ నా ఫ్రెండ్ సర్కిల్‌లోనే యాహ్! చూస్తున్నాను. బట్ ఎలా అసలు అంటే వెళ్తున్నారు ఒక 1 మంత్ బ్యాక్ చూసిన వాళ్ళని మళ్ళీ సడెన్‌గా ఒక 1, 2 మంత్స్ తర్వాత చూస్తే ఆ! ఎక్కువ ఐ మీన్ అంటే సీరియల్ ఆర్టిస్ట్‌లు కానివ్వండి, అవునవును. ఇన్‌ఫ్లుయెన్సర్స్ వీళ్ళని హ్మ్. చూస్తుంటే సడెన్‌గా కంప్లీట్‌గా మారిపోయి బయటకొస్తున్నారు. ఏమైంది ఫేస్‌లో ఏంటి చేంజ్? లిప్స్ ఏంటి అలా ఉన్నాయంటే, ఏం లేదు జస్ట్ ఒక స్మాల్ సర్జరీ అంటారు. అవును. కొంతమందేమో ఇది జస్ట్ సమ్ ఫిల్లర్స్ అని చెప్పేసి చెప్తూ అవునవును. ఉంటారు. ఎలా అంత సింపుల్‌గా? సో, ఇప్పుడు వచ్చే ఫిల్లర్స్ కూడా ఎట్లా అంటే అండి, దే ఆర్ వెరీ స్మాల్ అన్నమాట. అంటే మనం టైమ్ టేకింగ్ ప్రొసీజర్స్‌లా కాదు. హ్మ్. మీరు వచ్చి జస్ట్ నంబింగ్ క్రీమ్ పెట్టించుకొని ఒక హాఫ్ అన్ అవర్‌లో ప్రొసీజర్ చేయించుకొని వెళ్ళిపోవచ్చు. ఓహ్! అండ్ మనకి ఎప్పుడైనా ఎవరినైనా చూస్తే చూడండి, మనం మిడ్ ఫేస్ మీదే ఎక్కువ చూస్తాం. సో, ఎవరికైనా ముక్కు, లిప్స్ ఇవి హ్మ్. రెండే ఫస్ట్ మనం ఫోకస్ చేస్తాం. సో, ఇవి 2 కాస్త మారాయంటే మీ ఫేస్‌లో చాలా డిఫరెన్స్ వచ్చేస్తుంది. హ్మ్. సో, అందరూ స్పెసిఫిక్‌గా ముక్కు, నోస్ కరెక్షన్ కోసమే ఇప్పుడు ఎక్కువ వస్తున్నారనమాట. యెస్. 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 బట్ ఆ ఫిల్లర్స్ అనేది జనరల్‌గా లిప్ అనేది చాలా సెన్సిటివ్ పార్ట్ ఆ! కదా! డెఫినైట్‌లీ. సో, మనం తినేటప్పుడు నోరు తెరవాలి, నోరు మూయాలి, ఆ! మూవ్‌మెంట్ ఎక్కువుంటుంది. అవును. మాట్లాడాలంటే కూడా అవును. ఎవ్రీథింగ్ అంటే లిప్‌తోనే పాసిబుల్ కదా! బట్ లిప్‌కి ఆ ఫిల్లర్స్ తీసుకోవడం అనేది ఎంత వరకు సేఫ్ ఉంటుంది? సో, కరెక్ట్ డాక్టర్ దగ్గర తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అన్నిటికి లాగా దీనికి కూడా కాంప్లికేషన్స్ ఉంటాయి. హ్మ్. సో, కరెక్ట్ ప్లేన్‌లో ఇంజెక్ట్ చేయకపోతే స్వెల్లింగ్ ఎక్కువ రావడము, లేదు అంటే పక్కన ఏరియాస్ సరిగ్గా వర్క్ చేయకపోవడము, హ్మ్. నెక్రోసిస్ అంటాం. అంటే టిష్యూ బ్లాక్ అయిపోవడం ఇట్లాంటివి చాలా కామన్ అన్నమాట. ఓకే. సో, మనం లిప్‌లో ఒక 1 ఎంఎల్, 1.5 ఎంఎల్ ఇంతవరకు అంటే చాలా తక్కువ ఇస్తే మీకు అంత ప్రాబ్లమ్స్ రావు. హ్మ్. తినేటప్పుడు, మాట్లాడేటప్పుడు కూడా మీకు ఇష్యూస్ రావు. కానీ ఆబ్వియస్‌లీ దానికంటే ఎక్కువ మీరు చూసుంటారు కొంతమంది హీరోయిన్స్ అయినా లేదంటే యూట్యూబ్ వాళ్ళైనా సడెన్‌గా వాళ్ళ లిప్స్ చాలా పెద్దగా అయిపోతాయి. హ్మ్. సో, అలాంటప్పుడు వాళ్ళు మాట్లాడుతుంటే కూడా మూతి ఒక సైడ్‌కి డీవియేట్ అవ్వడము, లేదు అంటే పైన లిప్ సెపరేట్‌గా, కింద లిప్ సెపరేట్‌గా మూవ్‌మెంట్ అవ్వడము ఇట్లాంటివి అవుతూ ఉంటాయన్నమాట. హ్మ్. సో అదంతా కరెక్ట్ పర్సన్ దగ్గరికి వెళ్లి హ్మ్. చేయించుకోకపోవడం వల్ల. యెస్. సో, కరెక్ట్ వాల్యూమ్ అండ్ కరెక్ట్ డాక్టర్ దీస్ హ్మ్. బోత్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే. సో, తక్కువలో అయిపోతుందని ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళకూడదు. అంతేనా? అవును. డెఫినైట్‌లీ. అదే. అండ్ రకరకాల ట్రీట్మెంట్స్ అండి. ఇంతకుముందు ఏంటంటే నేచురల్‌గా చాలా వరకు ట్రీట్మెంట్స్ ఐ హ్మ్. మీన్ వాళ్ళకి వాళ్ళే అన్నీ చేసుకునేవారు. తగ్గించుకునేవాళ్ళు. ఆ! బట్ కొన్ని కొన్ని ఏంటంటే మహా అయితే మొహానికి కీరాలు పెట్టుకొని ఇలాంటివి చేసి ఫేస్‌లో చిన్న చేంజెస్. మన అవును. అమ్మమ్మల దగ్గరికి వెళ్తే ఏంటంటే మొహానికి పసుపు రాసుకుంటే అవును. మొహం మీద ఉన్న మచ్చలు, మొటిమలు పోతాయని చెప్పేవాళ్ళు.
యాక్చువల్గా మచ్చలు మొటిమలు అన్నారు కాబట్టి బేసిక్ గా చాలా మంది ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటంటే పింపుల్స్. వన్స్ టీనేజ్ రాగానే పింపుల్స్ అనేది చాలా ఎక్కువ ప్రాబ్లమ్స్ అనేది వస్తూ ఉంటాయి. అంటే ప్యూబర్టీ ఎంటర్ అవ్వగానే పింపుల్స్ అనేది కామన్ గా వస్తాయి కదా. బట్ ఆ పింపుల్స్ అనేవి ఎందుకు వాళ్ళకి అగ్లీగా అయిపోయేలా చాలా 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 ఎక్కువ అయిపోతూ ఉంటాయి? మేబీ ఇట్ ఈస్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ హార్మోన్స్. సో ఒకటి హార్మోన్స్ చాలా మారుతాయి ప్యూబర్టీలో. సో మనకి ఇన్ ఆర్ టీనేజ్ ఇయర్స్, ఎర్లీ టీనేజ్ ఇయర్స్ లో హార్మోన్స్ ఎస్పెషలీ రిప్రొడక్టివ్ హార్మోన్స్ అంత ఫార్మ్ అవ్వవు. మనకి వన్స్ వి క్రాస్ 13 మన బాడీలో ఉన్న ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రోన్, ఈవెన్ టెస్టోస్ట్రోన్ ఈ 3 చాలా ఎక్కువ పెరుగుతాయి అన్నమాట. సో ఆ సడన్ చేంజ్ మూలంచి బ్రేక్అవుట్స్ వస్తాయి. సెకండ్లీ ఈ ప్యూబర్టీ హార్మోన్స్, మిగతా హార్మోన్స్ ఏమైతే చేంజ్ అవుతాయో దాంతో మన ఫుడ్ హ్యాబిట్స్ అయినా, మన స్లీప్ హ్యాబిట్స్ అయినా ఇవన్నీ కూడా చాలా మారిపోతాయి. సో ఇప్పుడు మీరు ఎవరైనా చూస్తే చిన్నపిల్లలు టిల్ దే ఆర్ లైక్ 7, 8, 10 ఇయర్ వరకు కూడా డిఫరెంట్ గా తింటారు. కానీ టీనేజర్స్ అనేవాళ్ళు సడన్ గా దే ఈట్ అలాట్, వాళ్ళకి అపెటైట్ పెరుగుతుంది. అండ్ ఎస్పెషల్ గా జంక్ ఫుడ్ ఎక్కువ తినడానికి వాళ్ళు ఎక్కువ ఇష్టపడతారు. సో అవన్నిటితో కూడా మన స్కిన్ మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది అనమాట. దట్ మనం కాస్త జంక్ ఫుడ్ తిన్నా కానీ అగైన్ లైక్ మనకి బ్రేక్అవుట్స్ చాలా ఎక్కువ రావడము, వాటిలో పసు రావడము ఇట్లాంటివి కూడా ఉంటాయి. ఓకే. బట్ అంటే జనరల్ గా మీ దగ్గరకు వచ్చే వాళ్ళకి లైక్ అంటే 12 ఇయర్స్ నుంచి లైక్ అంటే జస్ట్ దే ఆర్ టీనేజర్స్ 12 దాటిన తర్వాత నుంచి వాళ్ళకి కూడా ఏమైనా ట్రీట్మెంట్స్ ఇస్తారా? డెఫినెట్లీ. ఇప్పుడు చిన్న ఏజ్ లో. ఓకే. సో కొంతమందికి చాలా బ్యాడ్ యాక్నే వస్తుందండి. మీరు చూస్తారు కొన్నిసార్లు ఫోటో కూడా పెడతారు కదా, వాటిని సిస్టిక్ యాక్నే అంటాం. అంటే లిటరలీ మొహం అంతా పస్ ఫిల్ అయిపోయిన అట్లాంటి కిడ్స్ కూడా వస్తారు నా దగ్గర. సో అలాంటి వాళ్ళకి ఉత్తి మనం ఇంటి హోమ్ రెమెడీస్ అట్లాంటివి చెప్పామంటే వాళ్ళకి రిలీఫ్ ఉండదు. అండ్ అన్ఫార్చునేట్లీ పాపం వాళ్ళు చాలా పెయిన్ లో కూడా ఉంటారు. ఆ పస్ ఇన్ఫెక్ట్ అయ్యి అక్కడ మొత్తం రెడ్ గా రావడము అట్లాంటివి కూడా అవుతూ ఉంటాయి. స్కూల్ కి వెళ్ళగానే ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటారు ఏమైంది, ఎందుకు తగ్గట్లేదు నీకు అని చెప్పేసి. అండ్ బులింగ్ కూడా చాలా ఉంటుంది. దట్ ఫేస్ ఇలా ఉంది అంటే నువ్వు అగ్లీగా ఉన్నావు, లేకపోతే ఇంట్లో సరిగ్గా చూసుకోవట్లేదా, ఇట్లాంటివి కూడా చాలా అంటారు. కనుక వాళ్ళకి మెంటల్ స్ట్రెస్ కూడా ఎక్కువ ఉంటుంది. సో అందుకే ఆ ఎక్సెప్షన్ తోటి చిన్న పిల్లల్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళని డెఫినెట్ గా ట్రీట్ చేస్తాం అన్నమాట. ఓకే. సో వాళ్ళకి ఏ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఇస్తూ ఉంటారు? సో వాళ్ళకి మెయిన్లీ ఫస్ట్ అసలు కాజ్ ఏంటి కనుక్కుంటాము. సో ఇప్పుడు చాలా మందికి ఇలా ఫుడ్ హ్యాబిట్స్, హార్మోనల్ ప్రాబ్లమ్స్ లేదు, ఓన్లీ సూపర్ఫిషియల్ ఇష్యూ ఉంది అంటే ఫస్ట్ కెమికల్ పీల్స్ తోటి స్టార్ట్ చేస్తాం అనమాట. సో ఆ పీల్స్ ఏం చేస్తాయంటే ఆ పస్ లో ఉన్న బ్యాక్టీరియా ఏదైతే ఉంటుందో దాన్ని తగ్గిస్తాయి. సో చాలా మందికి ఏమవుతుంది, ఒక చోట పస్ వస్తుంది, అది సైడ్ కి వెళ్తుంది, అక్కడ మళ్ళీ ఇంకో పింపుల్ వస్తుంది. అలా ఒక సైకిల్ లాగా కంటిన్యూ అయ్యి అది మొత్తం ఫేస్ అంతా స్ప్రెడ్ అవుతుంది అనమాట. సో సైకిల్ బ్రేక్ చేయడానికి ఫస్ట్ మేము ఒక కెమికల్ పీల్స్ తోటి స్టార్ట్ చేస్తాం. అది కాకుండా వాళ్ళకి ఫేస్ వాషెస్ అయినా లేదంటే రాత్రి పింపుల్ క్రీమ్స్ అయినా ఇవన్నీ ఇస్తాం అనమాట. ఇవన్నీ చేసుకుంటే జనరల్లీ ఒక 1 month లో చాలా మటుకు వాళ్ళకి రిలీఫ్ వస్తుంది. ఓకే. సో వాళ్ళకి లేజర్ ట్రీట్మెంట్స్ లాంటివి అయితే ఏమీ చేయరు? లేదు. అది ఓన్లీ చాలా బ్యాడ్ గా ఉంది అంటే మనం ఇవన్నీ చేస్తున్నా కానీ తగ్గట్లే అంటే దెన్ లాస్ట్ రిసార్ట్ లాగా వాడతాం. బట్ 95% ఆఫ్ ద పీపుల్ కి ఈ బేసిక్ వి చేస్తుంటే చాలా మటుకు ఇంప్రూవ్మెంట్ వచ్చేస్తుంది. సో జనరల్ గా ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పినట్లుగా 95% ఆఫ్ ది మీన్ అంటే ఈ పిగ్మెంటేషన్ ఇదంతా కూడా యాక్ని అంతా కూడా మీరు ఇచ్చే కెమికల్ పీల్స్ తో అంతా పోతుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.